ప్రాన్స్ ఫ్రై, రొయ్యల ఫ్రై. ఈరోజు మనము ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇవి ఫ్రెష్ ప్రాన్స్ అన్నమాట. అంటే ఇప్పుడే వెండరు ఒలిపించుకొని తీసుకొచ్చాడు. సో మాకు ఎవ్రీ సండే మాత్రమే ఫ్రెష్ వస్తాయి అన్నమాట, లేకపోతే ఫ్రోజన్ ఉంటాయి. సో నేను ఎక్కువగా సండేనే చేస్తాను. ఫస్ట్ రన్నింగ్ వాటర్ కింద బాగా కడిగేసిన తర్వాత మళ్ళీ మినరల్ వాటర్లో ఉప్పు పసుపు వేసి బాగా 4-5 సార్లు కడగాలి. కడిగేసిన తర్వాత నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. Guys, these are fresh prawns. They are peeled and head and tails are removed. So after washing thoroughly in running water and in mineral water with salt and turmeric powder, we should keep these prawns as it is on the stove. We should add little turmeric powder, red chili powder and salt so that the water from the prawns comes out. So I'll show you the rest of the process after these prawns are shrinked well. సో ప్రాన్స్ ఇలా ముడుచుకుపోతాయి, దీన్నే ఆగిలి పట్టడం అంటారు. ఇప్పుడు మనము వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాము. గైస్, ద ప్రాన్స్ ఆర్ shrinked well. Now we shall take them and put it in another bowl. Our prawns are like this after fried. Now I had taken an iron kadai and I added 1 tablespoon of groundnut oil. Today I am using groundnut oil because groundnut oil will be nice for prawns fry. After the oil is heated up, I added 3 big onions cut into small pieces, 5 green chilies split into in between and fresh curry leaves. I added little salt and 1 spoon of జింజర్ గార్లిక్ పేస్ట్. ఈరోజు నేను పల్లి నూనెతో చేస్తున్నానండి ప్రాన్స్ ఫ్రై. దీనికోసము నేను నూనె వేడెక్కిన తర్వాత 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, 5 పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసాను, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, 1 స్పూన్ జింజర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిపోయింది. సో మనము ఇందాక వాటర్లో ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసాము. ఇప్పుడు 1 స్పూన్ ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇది నేనే చేసి పెట్టుకుంటాను టైం ఉన్నప్పుడు. ప్లస్ కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్. దగ్గర నుంచి పొయ్యి హైలో పెట్టుకొని 1 నిమిషము బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం అయినాక 1 స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేయాలి. Guys, after the onions are fried well, I added our fried prawns in it. Then I added 1 spoon of homemade garam masala powder, fresh mint and coriander leaves and dry coconut powder. Fry it for about 2 seconds and you can off the stove and keep the fry in the pan for about 10 minutes and then you can dish it out. రొయ్యల ఫ్రై, ప్రాన్స్ ఫ్రై.